హంగేరి అనే దేశంలో ఒక అతను ఉన్నాడు. అతని పేరు కరోలి టకాస్. అతని కోరిక ఏంటంటే తన రైట్ హ్యాండ్ ని ప్రపంచంలోనే బెస్ట్ షూటింగ్ హ్యాండ్ గా చేయాలి అనేది, ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ హంగేరికి తీసుకురావాలి అనేది అతని గోల్. అలాంటి ఒక టైంలో అతను పనిచేస్తున్న ఒక రెజిమెంట్ క్యాంప్ లో చేతిలోనే గ్రెనేడ్ పేలి అతని రైట్ హ్యాండ్ ఊడి కింద పడింది. ఎవరైనా ఏం చేస్తారు, బా ఇంకా ఎందుకు నేను జీవితం వేస్ట్ అని ఏడుస్తారు. కానీ కరోలి ఏం చేశాడు తెలుసా, నాకేం లేదు అని చూడలేదు, ఏమి ఉంది అనేది చూశాడు. నేను లెఫ్ట్ హ్యాండ్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతాను అని అనుకున్నాడు. ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. 1939 లో హంగేరీలో మాత్రమే నేషనల్ షూటింగ్ కాంపిటీషన్ జరుగుతున్నాయి. అక్కడికి కరోలి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఆల్రెడీ ఉన్న యంగ్స్టర్స్ అందరూ కూడా కరోలిని చూసి, సార్ మీరు వచ్చారా, మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చారా, థ్యాంక్ యూ సార్ అంటే, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి రాలేదు, మీతో పోటీ పడడానికి వచ్చాను అని చెప్తే ఒక్కసారిగా వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఆ కాంపిటీషన్ లో కరోలి గెలిచాడు. 1940లో ఒలింపిక్స్ రాబోతున్నాయి, అందరూ వెయిట్ చేస్తున్నారు. సెకండ్ వరల్డ్ వార్ కారణంగా ఈసారి ఒలింపిక్స్ మనం చేయట్లేదు అనే అనౌన్స్మెంట్ వచ్చింది. ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కరోలికి చుక్కెదురైంది. 4 ఏళ్లు వెయిట్ చేశాడు. 1944 రానే వచ్చింది. మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ కారణంగా ఈసారి కూడా ఒలింపిక్స్ రద్దు అవుతున్నాయి. ఎనీ హ్యూమన్ బీయింగ్ కానీ ఒక ప్రైమ్ టైం ఉంటుంది. ఆ ప్రైమ్ టైం ఏజ్ లో బాడీ బాగా కోఆపరేట్ చేస్తుంది, ఫుల్ గా పవర్ఫుల్ గా పర్ఫార్మ్ చేయడానికి. అలాంటి అత్యుత్తమమైన టైం అతను గెటింగ్ రెడీలో అయిపోయింది. 1948 రానే వచ్చింది. ఒలింపిక్స్ జరిగాయి. అనుకున్నట్టుగానే గోల్డ్ మెడల్ సంపాదించాడు. దాదాపుగా 1939 నుంచి వెయిట్ చేస్తుంటే 1948 ఒలింపిక్స్ కి వెళ్ళాడు అతను. ఆల్మోస్ట్ 10 years అతను వెయిట్ చేశాడు. 1952 మళ్ళీ ఒలింపిక్స్ జరిగాయి లండన్ లో. మళ్ళీ కరోలి గోల్డ్ కొట్టాడు. మొత్తం దేశం నివ్వెరపోయింది. ఈ రోజు ఒక చరిత్రలో నిలబడ్డాడు కరోలి. తర్వాత అతని గమ్మున ఉండలేదు, అతను ట్రైనింగ్ ఇచ్చాడు చాలా మందికి తనలాగా తయారవడానికి. సో 1938 లో తను చేయి కోల్పోతే 1958 వరకు కూడా తన ప్రస్థానం కొనసాగింది. ఇప్పటికి కూడా ఈ వీడియోలో మనం తన గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అంటే అతనుకున్న కసి, ప్యాషన్ ఎంత నేర్చుకోవచ్చు అతని నుంచి. మనం ఏదన్నా ఒక 10 లైన్లు టైప్ చేస్తాం, ఏదో రిఫ్రెష్ కొడితే పోతుంది, మళ్ళీ ఇప్పుడు అదంతా చేయాలా అనుకుంటాం. 10 నిమిషాల వర్క్ కి 10 ఏళ్లు వెయిట్ చేశాడు. అతని నుంచి మనం ఎంత నేర్చుకోవచ్చు. దట్స్ అబౌట్ కరోలి.